హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐఎమ్ యువర్ వంశీ. అందరు ఎలా ఉన్నారు? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నారు. సో ఈ రోజు మన దగ్గర ఉంది 2024 హీరో ఎక్స్ట్రీమ్ 160 R4V అప్డేటెడ్ మోడల్. సో సింగిల్ సీట్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో వస్తుంది. సో ఈ బైక్ ది ఈ రోజు మనం నైట్ హెడ్ లైట్ టెస్ట్ అనేది చేద్దాం. సో టైం అయితే అరౌండ్ నాకు తెలిసి 6 అనుకుంటా. సో 6 అవుతుంది. సో ఒకసారి టెస్ట్ చేద్దాం బైక్ ని. హెడ్ లైట్ విజిబిలిటీ అనేది ఎలా ఉందో. సో మనకు ఎల్ఈడి హెడ్ లైట్ వస్తుంది కదా. సో విజిబిలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం దీంట్లో. సో ఎవరైనా ఈ బైక్ కొందామనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళతో షేర్ చేయండి. నైట్లో హెడ్ లైట్ విజిబిలిటీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో లెట్ మీ స్టార్ట్ ది బైక్. సో స్టార్ట్ చేయగానే సో ముందర థార్ అయితే ఉంది. మనకు ప్రజెంట్ లో బీమ్లో ఉంది. లో బీమ్లో మీరు విజిబిలిటీ చూడొచ్చు. అండ్ దిస్ ఇస్ హై బీమ్, అండ్ దిస్ ఇస్ లో బీమ్, అండ్ దిస్ ఇస్ హై బీమ్. సో ఒకసారి లో బీమ్లో మనం సిటీలో చూద్దాం, అండ్ తర్వాత హై బీమ్. సో లెట్ స్టార్ట్. సో మెయిన్గా ఈ బైక్లో నాకు నచ్చేది ఏంటంటే దీని యొక్క పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో 160cc ఈ బైక్ని బీట్ చేసే బైక్ అయితే ఇంకా రాలేదు. సో ఫ్యూచర్లో వస్తుందో చూద్దాం. ప్రజెంట్ అయితే 160cc కింగ్ అన్నమాట, ఎక్స్ట్రీమ్ 160 R4V. సో మీరు ఫ్యామిలీకి కానీ ఆల్రౌండర్ బైక్ మీకు అన్ని రకాలుగా వాడుకోవచ్చు. సో ఈ గల్లీలో వెళ్ళి చూద్దాం. ఈ గల్లీలో మనకి కొన్ని స్పెషల్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి. ఎక్కువగా నేను ఇదే గల్లీలో వీడియో చేస్తాను. లాస్ట్ టైం గ్లామర్ వీడియో కూడా దీంట్లోనే చేశాను. సో ప్రజెంట్ మీరు విజిబిలిటీ చూడొచ్చు, లో బీమ్లో అయితే ఉంది. అండ్ ఇప్పుడు ఇది హై బీమ్. సో ఇది హై బీమ్, మీరు ఫ్రంట్లో చూడొచ్చు. ఇది హై బీమ్ అండ్ ఇది లో బీమ్. సో లో బీమ్కి హై బీమ్కి మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనుకుంటున్నా. సో ఈ వీడియో అనేది నేను పెద్దగా లెంతీగా చేయను, షార్ట్గా చేస్తాను. సో ఒక గల్లీలో వెళ్ళి డార్క్ ప్లేస్లో ఉన్నప్పుడు మీకు చూపించి సో వీడియోని ఎండ్ చేస్తాను. ఎందుకంటే హెడ్ లైట్లో మనకి మేజర్గా చూపించేది ఏమి ఉండదు. అయినా ఒకసారి ఈ గల్లీలో వెళ్దాం. సో దిస్ ఈజ్ లో బీమ్ అండ్ దిస్ ఈజ్ హై బీమ్. దిస్ ఈజ్ లో బీమ్ అండ్ దిస్ ఈజ్ హై బీమ్. సో హై బీమ్లో కొద్దిసేపు డ్రైవ్ చేద్దాం. సస్పెన్షన్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్లో మనకి యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి, రియర్లో మోనోషాక్ అయితే ఉంది. సో మీకు విజిబిలిటీ తెలవడానికి నేను బైక్ కూడా స్లోగా వెళ్తున్నాను. దిస్ ఈజ్ హై బీమ్లో. ఫ్రంట్లో పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఐ థింక్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. సో కొద్దిగా స్లోగానే వెళ్తున్నాం మనం. సో హై బీమ్లో విజిబిలిటీ అండ్ లో బీమ్లో విజిబిలిటీ. హై బీమ్కి లో బీమ్కి మీరు డిఫరెన్స్ అనేది నోటీస్ చేయొచ్చు. సో ఈ షార్ట్ కట్లో వెళ్దాం. ఇక్కడ కొద్దిగా లైట్గా డార్క్ ఉంటుంది. సో మీకు కనిపిస్తుంది అనుకుంటా. దిస్ ఈజ్ లో బీమ్. లాస్ట్ టైం గ్లామర్ వీడియో చేసినప్పుడు ఇక్కడ మన చింటూ బ్రోస్ అనేది ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు. సో లేరు. సో లాస్ట్ టైం చింటూ బ్రోస్ అయితే ఇక్కడ ఉండే. అండ్ నౌ స్ట్రైట్గా వెళ్ళాం. ఆటో జానీ వెళ్ళండి. సో ఇక్కడ కొద్దిగా హైట్ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది దీంట్లో, 165mm, డీసెంట్ ఇనఫ్. సో దిస్ ఇస్ లో బీమ్. సో హై బీమ్. హై బీమ్లో కూడా మనకు విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. సో ముందర ఒక మేడం అండ్ వాళ్ళ బాబు పాపన వస్తున్నారు, వాళ్ళు కూడా కనిపిస్తున్నారు క్లియర్గా. సో విజిబిలిటీ పరంగా ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు హైవే టూరింగ్ చేద్దాం అనుకుంటే అప్పుడే మీకు కొద్దిగా కష్టం అవుతుంది, లేకపోతే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు దీంట్లో. సో పర్ఫార్మెన్స్ అయితే మెయిన్గా దీంట్లో చాలా బాగుంటుంది. సో పర్ఫార్మెన్స్ కోసం మీకు ఇనిషియల్ పికప్ ఎక్కువ కావాలనుకుంటే ఈ బైక్ని అయితే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సో రైట్ సైడ్లో వెళ్దాం. రైట్ సైడ్లో నాకు తెలిసి డెడ్ ఎండ్ ఉంది. ఇక్కడ ఒకసారి మీకు టర్నింగ్ రేడియస్ కూడా ఒక ఐడియా వస్తుంది. నా హైట్ అరౌండ్ 5'6" ఉంటుంది. నాకు టిప్టో అవుతుంది. నాకు కూడా ఫ్లాట్ ఫుట్ అవ్వట్లేదు, జస్ట్ టిప్టో అవుతుంది. మనకు మంచి ప్లేస్ అనేది దొరికింది. సో ఇక్కడ చూద్దాం. సో ప్రజెంట్ హై బీమ్లో ఉంది. లైట్ విజిబిలిటీ మీరు చూడొచ్చు. సో అక్కడ సిమెంట్ అదంతా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ లో బీమ్. సో ఇక్కడ కొద్ది డార్క్ ప్లేస్ ఉంది. ఒకసారి మీకు బైక్ కూడా ఆఫ్ చేసి చూపిస్తాను. సో చూడొచ్చు డార్క్నెస్. సో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటా. సో మళ్ళీ ఒకసారి మీకు స్టార్ట్ చేసి. సో దిస్ ఇస్ లో బీమ్ అండ్ దిస్ ఇస్ హై బీమ్. అండ్ ఒకసారి పాస్ స్విచ్.
సో ఇదైతే ఎక్స్ట్రీమ్ 160 R4V 2024 మోడల్ ఒక హెడ్ లైట్ టెస్ట్ అయితే. సో వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది చాలా తీసుకొస్తూ ఉంటాను. Until then, take care, keep growing, keep supporting. Signing off, your Motoboy VK.